హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతి ఏ టు జెడ్. అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. ఈ రోజు వైకుంఠ ఏకాదశి. ఈ పేరు వింటే చాలు భక్తులు మనసు భక్తితో నిండిపోతుంది. మార్గశిర మాసం శుక్లపక్ష ఏకాదశి రోజున వచ్చే ఈ పవిత్రమైన తిథిని వైకుంఠ ఏకాదశి. ఈ రోజు స్వర్గానికి ద్వారమైన వైకుంఠ ద్వారం తెరుచుకుంటుందని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు. ప్రత్యేకంగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సంవత్సరానికి ఒక్కసారి వైకుంఠ ద్వార దర్శనము కల్పిస్తారు. ఈ ద్వారం గుండా స్వామిని దర్శించుకుంటే పాపాలు నశించి పుణ్యము లభించును, మోక్ష మార్గము తెరుచుకుంటుందని పురాణాలు కూడా చెప్తున్నాయి. ఈ రోజున భక్తులు ఉపవాసము చేస్తూ విష్ణు సహస్రనామాలు పాటిస్తూ భజనలు కీర్తనలతో స్వామివారిని సేవించుకుంటారు. ఉపవాసం ఉన్నవారు రాత్రి మొత్తము జాగారం చేసి మరుసటి రోజు ద్వాదశి పారాయణ చేసి ఉపవాసము వదులుతారు. వైకుంఠ ఏకాదశి కేవలం ఒక పండగ మాత్రమే కాదు, ఇది మన జీవితంలో శాంతి, భక్తి, ధర్మము, ఆత్మశుద్ధిని నేర్పించే పవిత్రమైన రోజు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఏ ఒక్క టెంపుల్ ని చూసినా అందంగా ముస్తాబు చేశారు. చాలా అంటే చాలా బాగున్నాయి. కొన్ని చోట్ల అయితే అసలు 7 ద్వారాలు దాటుకున్న తర్వాత స్వామివారి దర్శనం కలుగుతుంది. నిజంగా చాలా బాగా డెకరేషన్ చేశారు. ఇక్కడ మాత్రము మీరు మొత్తం వీడియోని చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా.
తిరుముల మురిపెముల తిరు తిరు జవరాల తిత్తి తిత్తి ఈ తర మంగళాచారి పతిభాయని వెంకటపతి పట్టపురాణి మాయి మాయి అలమేలు మంగళాచారి పతిభాయని మల్టికల్ 3 గంటలకు ఫ్యామిలీ పోతుంది కాదు కాదు 5:30కి 6 అంతా క్యూ ఫుల్ చూశారు కదా ఎంత బాగా డెకరేషన్ చేశారో. చాలా అంటే చాలా బాగుంది. నిజంగా వెంకటేశ్వర స్వామి నిజంగా మనకు దర్శనం ఇచ్చినట్టుగా అనిపించింది లోపల మాత్రము. ఓకే అండి, మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. స్వామివారి ఆశీస్సులు మీ అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జయ జయ శ్రీమన్నారాయణ, జయ జయ శ్రీ వెంకటేశాయ, గోవిందా.